నమస్కారం. నా పేరు వచ్చి అంజయ్య. నేను రైతుగా పనిచేస్తా. మేము ఆర్గానికే పండిస్తాం. ఈ కుసుమలు గుణ కేవీకే వాళ్ళు ఇచ్చిండ్రు మంచి సీడ్ అని ఎక్కడి నుండో తెచ్చి. అయితే కుసుమ పండియడం వల్ల మనకి భూమి గుణ మంచిది. కేవీకే వాళ్ళు మాకు ఈ స్టిక్కర్లు ఇచ్చిండ్రు. రకరకాల దోమలు వస్తాయి. ఆ దోమలు వచ్చి ఈ స్టిక్కర్కు పట్టుకుంటున్నాయి. అయితే ఇట్లా పెట్టుకుంటే మనకు చాలా మంచిది. ఈ మందులు కొట్టుడు కూడా కొంచెం తగ్గుతుంది. పంటలు కూడా మనకి మంచిగా అవుతాయి. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఆవు నుండి మనకు దాని ఎరువు అనేది భూతల్లికి వేస్తే భూతల్లి సమృద్ధిగా మనకు ఏది అనుకున్నది మనకు భూతల్లి అది ఇవ్వగలరు. మేము 10 సంవత్సరాలు అయి జామ పెట్టి ఎవరైనా మేము ఒకసారి ఎవరు కస్టమర్ వచ్చి తీసుకున్నారంటే వాళ్ళు రెండోసారి మళ్ళీ నా గురించి ఆలోచిస్తారు. ఏమని అన్న దగ్గరనే తీసుకోవాలి, ఆ జామ పండ్లే రుచి ఉన్నాయని. ఇంకోటి, నా పంట ఏ పంట అయినా జామనే కానీ నిమ్మనే కానీ ప్రతి ఒక్క కూరగాయలు కానీ ఇళ్ళన్నీ పండు పురుగులు ఉంటాయి. దీంట్లో ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది. ఇట్లా పండు పురుగులు డ్రాప్స్లు అనేది పెట్టుకుంటే ఈ పండు పురుగు అనేది ఇంట్లో వచ్చి పడుతుంది. ఎంత మందులు కొట్టినా నువ్వు పాడైపోతావు, కానీ అవి సచ్చేటి కావు. తేనెటీగలు గుణ పరంపరం సంపద అని అంటారు. కానీ ఈ మందులు కొడితే పాపం వాటికి నాశనం చేసేస్తున్నాం. అన్నీ మనం ఖరాబ్ చేసి తీసుకుంటాం. మన ఈ తేనెటీగల పెంపకం గుణ చాలా మంచిది. చేసుకుంటే ఏది దానికి పెట్టుబడి ఉండదు. అవే తినొచ్చేసి అవే తేనె ఇస్తున్నాయి. ఈ తేనెటీగలు గుణ చాలా రైతులు పెంచుకోవాల్సింది. మళ్ళీ ఇంకోటి, అదేమి మకరందమే తింటుంది. మన పూల చెట్లు అవి కూడా ఉంటే మంచి చేను లోపల పూల చెట్లు ఉంటే కూడా చాలా మంచిది. ఎల్లో కలర్ కానీ ఇవి తెలుపు కలర్ కానీ మనకి ఇప్పుడు బంతి కానీ తులసి కానీ బెనిఫిట్ ఏమదంటే ఒక పండు పురుగులు అని వచ్చేటి అవి కూడా మనకి దూరం పోతాయి. మళ్ళీ ఇంకోటి తీగలు వచ్చినప్పుడు మనకి ఆ తేనె తీగల వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే అవి తిరుగుతుంటే ఆ పండ్లు కానీ ఆ చెట్లు కానీ ఎంతో అభివృద్ధిగా మనకు మంచిగా పండుతుంది. మళ్ళీ ఇంకోటి, మా కేవీకోల్ గుణ మాకు క్షణానికి మాకు ఏ సందేహం వచ్చినా వాళ్ళకు పోయి అడిగినా వాళ్ళు కూడా మనకు సరైన సమాధానాలు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.